హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఈరోజు నేను బోటీ కర్రీ చేస్తున్నాను. దీంట్లో గోంగూర వేస్తున్నానండి. గోంగూర బోటీ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం? చాలా మంది ఇష్టంగా తింటారు కదా, కానీ చేయడం రాక చేసుకోరు. సో వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. బోటీని మసాలా వేసి వండుకోవచ్చు, లేదా మామిడికాయతో కానీ, లేదా ఇలా గోంగూరతో కానీ వండుకుంటారు. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తాయి. ముందుగా గోంగూర ఆకులను కోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బోటీని కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బోటీని క్లీన్ చేసే వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకవేళ క్లీన్ చేయడం రాకపోతే కనుక వీడియోని చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక కూరకి సరిపడా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా వేసి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ కూరకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ఇందులో పుల్ల గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కారం చూసుకుని సరి చేసుకుని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు నాకు ఇంకా కొంచెం కారం సరిపోలేదనిపించింది. నేను ఇంకా 2 స్పూన్లు కారం వరకు వేసాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. మనం ఎలా ఉడికించుకున్నా పర్వాలేదు, కాదంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి. కాబట్టి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా చేస్తే మెత్తగా ఉడుకుతుంది. చూడండి, కూరలో నీళ్ళు ఎన్ని వేసుకోవాలి. కూరకి సరిపడా నీళ్లు వేసుకోవాలండి, లేదంటే కూర ఉడికే టైంకి అడుగంటేస్తుంది. కాబట్టి నీళ్లు సరిపడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి, ఇది పుల్ల గోంగూర అయితేనే పులుపు బాగా దిగుతుంది. ఇప్పుడు ఒక మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసి 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి. ఈ కూరను గోంగూర వేసి వండుకుంటున్నాం కాబట్టి ఎటువంటి మసాలాలు లేకుండా మనం ఒత్తి గోంగూర వేసుకుని వండుకోవచ్చండి. మసాలాలు అయితే వేయనవసరం లేదు. గోంగూర వేసిన కూర వండిన వెంటనే తినే కన్నా ఈవినింగ్కి పులుపు బాగా దిగుతుంది. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా గోంగూరను వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు అలా మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోయి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లబడిందేమో చూసుకుని పూర్తిగా చల్లబడిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి ఉంచిన గోంగూరను కూడా వేసి బాగా కలపాలండి. గోంగూర ఎక్కువగా వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. నేను ఇందులోకి 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. 2 కట్టల గోంగూర కూడా వేసాను. గోంగూర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, పులుపు బాగా దిగుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే ఉప్పు కూడా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని కూర కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గోంగూర బోటీ కర్రీ రెడీ. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ కర్రీని ఎలా తయారు చేస్తారో కూడా కామెంట్ చేయండి. గోంగూర బోటీ కర్రీ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.